ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. శాంతి రాజా డెంటల్ హాస్పిటల్లో దంత వైద్యానికి అందుబాటులోకి వచ్చిన బజాజ్ ఫైనాన్స్ ఈఎంఐ సౌకర్యం వినియోగించుకోవాలన్న డాక్టర్ రాజీవ్, డాక్టర్ ప్రశాంతి. నంద్యాలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్. దోర్నిపాడు మండల కేంద్రంలో విషాదం, విద్యుత్ షాక్ తో తాపు మేస్త్రి రాజా మృతి. ప్రముఖ పుణ్యక్షేత్ర మహానందిలోని రుద్రగుండం కోనేరులో జలశక్తిపై అధ్యయనానికి విచ్చేసిన ఎంటాచ్ ఢిల్లీ మిషన్ ఆన్ వాటర్ నిపుణులు. సిరివేల మండలం ఎర్రగుంట్ల గ్రామంలో వైసీపీ షాక్, కాపు నేత ఆధ్వర్యంలో 100 కుటుంబాలు మాజీ మంత్రి అఖిల సమక్షంలో టీడీపీలో చేరిక. జగనన్న సీఎం అయ్యే వరకు చెప్పులు వేసుకోను అని మొక్కుకున్న అభిమాని, కర్నూలులో చెప్పులు ఇచ్చి దీక్ష విరమింపజేసిన సీఎం జగన్. త్రాగునీటి సమస్యల పరిష్కారానికి ఫిర్యాదులు విభాగం ఏర్పాటు, సమస్యపై కాల్ చేయాలని ప్రజలను కోరిన నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసరావు. నంద్యాల పట్టణంలోని ప్రముఖ దంత వైద్యశాల అయిన శాంతిరాజ డెంటల్ క్లినిక్ లో దంత వైద్యానికి బజాజ్ ఫైనాన్స్ వారి ద్వారా ఈఎంఐ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని క్లినిక్ నిర్వాహక వైద్యులు డాక్టర్ రాజీవ్, డాక్టర్ ప్రశాంతి తెలిపారు. దశాబ్దాల కాలంగా దంత వైద్య సేవలో ప్రజలు మన్ననలు పొందిన శాంతిరాజ డెంటల్ క్లినిక్ యాజమాన్యం మరో అడుగు ముందుకు వేసింది. ప్రజలకు దంత వైద్య సేవలు సులభతరంగా ఉండేందుకు ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ బజాజ్ ఫైనాన్స్ తో మాట్లాడి తమ క్లినిక్ లో దంత వైద్యం చేయించుకునే వారికి ఈఎంఐ ద్వారా ఫీజులు చెల్లించే సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు. దీంతో రోగులు ఒకేసారి వైద్యానికి డబ్బు చెల్లించకుండా బజాజ్ ఫైనాన్స్ కంపెనీ ద్వారా ఆసుపత్రి యాజమాన్యానికి మెడికల్ బిల్లులు ఈఎంఐ రూపంలో చెల్లించే అవకాశం లభించింది. ఈ సందర్భంగా డాక్టర్ రాజీవ్, డాక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఒకేసారి మెడికల్ బిల్లు చెల్లించేందుకు ఇబ్బంది పడే వారి కోసం ఈ అవకాశం తమ శాంతిరాజ డెంటల్ క్లినిక్ లో కల్పించామని, నంద్యాల జిల్లా పరిసర ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు. ఎంఆర్పీఎస్ జాతీయ నేత మందకృష్ణ మాదిగ ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో నంద్యాలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్, నంద్యాల ఎంఆర్పీఎస్ నేతలు మద్దతు ప్రకటించారు. ఎంఆర్పీఎస్ నేతలు బాయకాటి బెనర్జీ మరియు ఇతర నేతలు ఈ మేరకు నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ అభ్యర్థి ఫారూక్ ను కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా బెనర్జీ మాట్లాడుతూ తమ జాతీయ నేత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తమ కూటమి అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చిందని, 5 ఏళ్లలో మాదిగల వర్గీకరణ కోసం కనీసంగా ప్రయత్నించకపోవడం వల్లే తాము ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి మాజీ మంత్రి ఫారూక్ మాట్లాడుతూ తమ కూటమికి మద్దతు తెలిపిన జాతీయ ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగకు కృతజ్ఞతలు తెలిపారు. వారి ఆదేశాల మేరకు నంద్యాల ఎంఆర్పీఎస్ నేతలు బయకాటి బెనర్జీ మరియు ఇతర నేతలు తన గెలుపుకు సహకరిస్తామని మద్దతు తెలపడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో ఎంఆర్పీఎస్ వారి సమస్యల సాధన కోసం తాను కూడా వారికి అండగా ఉంటానని ఈ సందర్భంగా ఫారూక్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రామచంద్రుడు తదితర నేతలు పాల్గొన్నారు.
వారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వారు పిలిపించి ఈరోజు ఎస్సీ వర్గీకరణలో ప్రధానమైన పాత్ర చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 2001లో నేను కూడా మంత్రి ఉన్నాయి, మున్సిపల్ మినిస్టర్. వర్గీకరణ వచ్చినప్పుడు అప్పుడు కడియం శ్రీహరి గారు, నరసింహులు వీరిద్దరూ అసలు క్యాబినెట్ కొలిగి వాళ్ళు వీరి సెక్షన్స్ చెందిన వారిద్దరు కూడా వాళ్ళు ఈ వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారు చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే సీనియర్ నాయకులందరూ కూడా దీన్ని మనం ఆలోచించేస్తే బాగుంటుంది. దీనివల్ల ఏదైనా దేశవ్యాప్తంగా కూడా మొట్టమొదటిసారిగా దేశంలో మనం ప్రవేశపెడుతున్నాం, దీనివల్ల ఇబ్బందులు అవుతాయని వాళ్ళు సలహాలు ఇచ్చారు. విద్యాధర్ గారు, మన దేవేంద్ర గౌడ్ గారు, ఇంతకైతే మేము ప్రిపేర్ మర్చిపోయారు. అందరూ కూడా తమరు మరోసారి ఆలోచించుకుంటే బాగుంటుంది సార్ చెప్పి ఆలోచన చెప్పడం జరిగింది. చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది, మన రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా అన్యాయం జరుగుతుంది, కాబట్టి వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు గట్టిగా క్యాబినెట్ వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా లేదు, చెప్పడానికి లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత మరి ఆ రకంగా బోల్డ్గా డెసిషన్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, చాలా బోల్డ్గా. ఎందుకంటే దేశంలో ఎక్కడ జరగలేదు వర్గీకరణ. మొట్టమొదటిసారిగా మన దేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలోనే చంద్రబాబు నాయకత్వంలో నేను క్యాబినెట్ సభ్యులుగా ఉన్నప్పుడు జరిగింది. కాబట్టి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఆ ధైర్యానికి దానికి చాలామంది చెప్పారు, వాళ్ళు విశ్లేషణ చెప్పి అవి చెప్పి చట్టాల గురించి చెప్పడం జరిగింది. అవన్నీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు మన మంత్రివర్గ సభ్యులే మరి ఆలోచించుకోండి సార్ చెప్పి లేదు రాజకీయాలు వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది, దీనికి స్ట్రాంగ్గా మనం చేయాల్సిన అవసరం అని చెప్పి వారు ఆ రోజు ఫైట్ చేశారు. ఎవరు మాతో పాటు మంత్రులు నరసింహులు కానీ ఇప్పుడు ఉండే శ్రీహరి గారు కానీ వీళ్ళిద్దరు కూడా తెలుగుదేశం బిడ్డరే. వాళ్ళు స్ట్రాంగ్గా చేయడం, చంద్రబాబు నాయుడు గారు దృఢమైన సంకల్పంతో వారు నిర్ణయం తీసుకోవడం అనేది ఇది దేశవ్యాప్తంగా కూడా మాజీ కుస్తులు ఎవరైతే సెగ్మెంట్లో ఉన్నారో వాళ్ళ మాదిగల్లో వీళ్ళకి చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి తీసుకున్న నిర్ణయం చాలా సముచిత నిర్ణయం జరిగింది. దాన్ని కొంతవరకు వేరే వాళ్ళు వర్గాల రిపోర్ట్ చేసినట్టు, కానీ ఆ ధైర్యాన్ని వర్గీకరణ అనేది సామాన్యమైనది కాదు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం, మరి దాన్ని మందకృష్ణ గారిని అధ్యక్షులుగా పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళందరూ చైతన్యం చేసి ఎందుకు గాను వీళ్ళకి అవకాశం కలిగేయాలని దాని గురించి వారికి బాగా తెలుసు, అన్ని విషయాలు కూడా చెప్పిట్టారు. అందుకు వారి సంఘంలో బాగా వెనుకబడ్డారు. బాగా ఈ దేశంలో బాగా అంటే ఇంకా చెప్పడానికి వర్గీకరణ దాని గురించి చెప్పడం అంత పేదరికంలో మగ్గుతున్నారు. ఈ చాటి కూడా పాదరక్షలు కూడా వాళ్ళకి పుట్టి బతుకుతూ ఉన్నారు. ఆ రకమైన జీవనం గడుపుతున్నారు. కాబట్టి వారు చేయాల్సిన అవసరం అని చెప్పి ఆలోచన చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియాలి. అభ్యర్థుల్లో వారికి సంపూర్ణమైన మద్దతు ఇస్తామని చెప్పి వారు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు తెలియజేయడం, మరి వారు సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మండల కేంద్రమైన దోర్నిపాడులో శనివారం విషాదం చోటు చేసుకుంది. తాపీ మేస్త్రిగా పనిచేస్తున్న దూదెకుల రాజా హుస్సేన్ విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. రాజు తన దినసరి పనిలో భాగంగా కూలీ పనులు నియమిత వెళ్లి సెంట్రింగ్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించగా అప్పటికే రాజు మృతి చెందినట్లు డాక్టర్ ధృవీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని రాజా హుస్సేన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు 5,000 ఆర్థిక సాయం అందజేశారు. హలో, మాది దొన్నిపాడు గ్రామం. మా అల్లుడు రాజా హుస్సేన్ గడిగా గౌండా పనికి పోయినాడు. దొన్నిపాడులో పొద్దున 8:30కి 8:15కు పని చేయడానికి మిద్దె కట్టి అయ్యగారి మిద్దె కట్టుకుంటే అయ్యగారి మీద సెంటింగ్ వేయడానికి పోయినాడు. ఆడ కరెంట్ తీగలు 12 అడుగులు లోపే ఉన్నాయి. ఆ కరెంట్ తీగలు పాస్ అయ్యి పైపు తగిలి ఇమీడియట్గా ఎట్టయినాడు. ఆయనకు 3 పిల్లలు, 2 పిల్లలు అక్కరాని పిల్లలు, 3 నెలలకు హాస్పిటల్కి పోవాలా. పిల్లడు బాగున్నాడు. వాని జీవితం ఏం లేదు, ఎటువంటి ఆస్తి లేదు, ఏం లేదు. గవర్నమెంట్ పనితోనే బతకాల. కరెంట్ వాళ్ళు మా వాడు పేద కట్టినవాడు కాబట్టి గవర్నమెంట్ నుంచి ఏదైనా వచ్చేది సాయం చేయవలసిందిగా కోరడం అది. దొన్నిపాడు మన మేము గడగారి పంచాయతీ పరిధిలో
పనికి పోయినాము. పోతే అయ్యగారింటి కాడ మాకు కరెంటు సర్వడి కడుతుంటే కరెంటుది లైన్ పెద్ద లైన్ ఉండేది. అక్కడే తగిలిందయ్యా మాకు. తగిలి మా మనిషి అక్కడనే ఇదే కరెంటు తీగలు ఎంత తగ్గులో ఉన్నాయి? అవి తగ్గులో ఉన్నాయి. అంతా 20 మీటర్లు కూడా ఎత్తులేవు. 10 అడుగులు ఉన్నాయి. కార్మికుల పేరు రాజకులాయ్ రాజా హుసేన్. ఉదయం 8 గంటలకు జరిగింది. ప్రపంచానికి అంతుపట్టని మహానంది రుద్రగుండం కోనేరు జలశక్తిని అధ్యయనం చేసేందుకు ఢిల్లీ నుండి ఇంటాజ్ మిషన్ అండ్ వాటర్ కు సంబంధించిన నిపుణులు సుమేష్ దుదాని మహానందికి వచ్చారు. ఇక్కడ నీటి వనరులను ఆయన సందర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ వివిధ నీటి వనరులను అధ్యయనం చేస్తూ ఈ బృందం 27న ధవళేశ్వరం బ్యారేజ్, 29న పోరు మామిళ్ల మరియు కంభం ట్యాంకుల చెరువులను పరిశీలించారు. అనంతరం ఇంటాజ్ నంద్యాల చాప్టర్ కన్వీనర్ శివకుమార్ రెడ్డితో కలిసి మహానంది వాటర్ బాడీస్ హెరిటేజ్ పై అధ్యయనం చేశారు. వారితో పాటు సభ్యులు డాక్టర్ సహదేవుడు, గొల్ల సుదర్శనం, మారం శేషయ్య, డాక్టర్ కిషోర్, సుబ్బయ్య, రామయ్య, వి చంద్ర మరియు పల్ల నాగరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు ఆలయ నిర్వహణ అధికారి చంద్రశేఖర్ రెడ్డితో కార్యాలయంలో ఈ విషయంపై చర్చించారు. కోనేరుకు సంబంధించిన పురాణ ప్రాశస్త్యాన్ని ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధానితో మాట్లాడి తెలుసుకున్నారు. మహానంది క్షేత్రానికి మాత్రమే ఉన్న ఈ జల ప్రత్యేకతలను పరిశోధనాత్మకంగా అధ్యయనం చేసి దేశమంతా తెలిసేలా చేయుటకు ప్రయత్నిస్తామని ఇంటాచ్ నిపుణులు తెలిపారు. సిరివెల్ల మండలంలోని ఎర్రగుంట్ల గ్రామంలో వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. వైకాపా సీనియర్ నాయకులు, కాపు సంఘం నాయకుడు ఎదుర్ల నాగేశ్వరరావు, మంట్ల నాగేష్, మాజీ సర్పంచ్ సద్దాం, యాపరాల చిన్న తిరుపతి తదితర వైసీపీ నాయకులు, 100 కుటుంబాలు మాజీ మంత్రి అఖిల ప్రియ సమక్షంలో పసుపు కండువ కప్పుకున్నారు. పార్టీలోకి చేరిన వారికి కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు మాజీ మంత్రి అఖిల ప్రియ. ఈ సందర్భంగా అఖిల ప్రియ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపునకు కృషి చేయాలని, ఎర్రకుంట గ్రామంలో బెదిరింపుల వల్ల వలసలు చేరికలు ఆగమన్నారు. వైకాపాలో ఉన్న వీరంతా వైకాపా ప్రభుత్వం తీరుతో విసిగిపోయారని, అందుకే తెలుగుదేశం పార్టీలో చేరారన్నారు. పార్టీలో చేరిన వారికి తగిన గౌరవం ఉంటుందని, పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, భూమా అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎర్రగుంట్ల గ్రామంలో దాదాపుగా 100 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి, మా కుటుంబంలోకి వచ్చిన, ఈరోజు కండువాలు వేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికి కూడా పార్టీలోకి స్వాగతం పలుకుతూ, మరి ఏదైతే ఈరోజు ఒక మార్పు కావాలి, తెలుగుదేశం పార్టీ వస్తే మా నాయకత్వం కింద మంచి జరుగుతుంది. ఈరోజు ఆలగడ్డలో ఏదైతే రౌడీయిజం, గూండాయిజము పెరుగుతుందో అది తగ్గడానికి అన్ని విధాలుగా మేమైతేనే కరెక్టు వ్యక్తులని నమ్మి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పార్టీ మీద నమ్మకంతో ఈరోజు భారీ ఎత్తున ప్రతి ఒక్క గ్రామంలో మార్పు వచ్చి ఈరోజు అందరు కూడా పార్టీ మారుతున్నారు. నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఎర్రగుంట్ల గ్రామంకి రైతులతో ముఖాముఖి అనే కార్యక్రమం పెడితే, ఆ కార్యక్రమంకి రైతులు వస్తేనే రైతులను అడ్డుకోవడం జరుగుతుంది. కేవలం వైసీపీ నాయకులు తప్ప అక్కడ సామాన్య రైతులు కూడా మాట్లాడలేని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాంలో చూసినాం. జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల క్రితము ఇదే ఆలగడ్డకు వచ్చి రైతులకు సంబంధించిన ప్రోగ్రాంలో మాట్లాడుతూ, మరి 100 కోట్ల రూపాయలు ఆలగడ్డకి శాంక్షన్ చేసేసాను అని చాలా గొప్పగా చెప్పినాడు. ఈ రెండు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చినారు. వచ్చిన తర్వాత 100 కోట్లు కాదు కదా, 1 కోటి కూడా ఆలగడ్డకి ఇవ్వలేని పరిస్థితి. కేవలం బిల్డప్ ఇవ్వడమే తప్ప ఈ ప్రభుత్వము చేసింది ఏమీ లేదు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్నటికి నిన్న రైతుల మీద చేయి చేసుకుంటే, రైతులను తీసుకుపోయి నేను స్టేషన్ కాడ కేసు పెట్టిస్తే, ఆ వ్యక్తిని తీసుకుపోయి ఎరుగుడిలో కూర్చోబెట్టి కేసు కూడా మాఫీ చేయించారు వాళ్ళని బెదిరించి. చాలా సంతోషం. మీరు దీనికి మించి ఎక్కువ చేయలేరు. బెదిరించుకోవడాలు, పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకోవాలి, ఇది తప్ప మీరు ఏమీ చేయలేరు. ఈ రోజు కూడా కొంతమంది జాయిన్ అయ్యే వాళ్ళని భయపడించినారంట. ఎన్ని రోజులు భయపడిస్తారు? ఈ రోజు భయపడతారు, రేపు భయపడతారు. వాళ్ళు వేసే ఓటైతే మీరు చూడలేరు కదా. మీకు పడాల్సిన దెబ్బ తప్పకుండా పడుతుందని చెప్పి కూడా సందర్భంగా వైసీపీ నాయకులకి మేము హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మరి నాగేశ్వరరావు గారు, నాగేశం,
సద్దాం, తిరుపతి వీళ్ళందరూ కూడా దాదాపుగా ఒక 100 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా గతంలో వీళ్ళ కుటుంబానికి సేవలు చేసిన వాళ్ళే, వైసీపీ పార్టీకి సేవ చేసిన వాళ్ళే. ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో వీళ్ళని వీడి మా దగ్గరకు వస్తున్నారు అనేది ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసే ఘోరాలు భరించలేక వాళ్ళు ఉంటే ఒక్కసారి అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటుందో చూశారు కాబట్టి వాళ్ళ నాయకత్వం వద్దనుకొని ఈరోజు మా దగ్గరికి రావడం జరుగుతుంది. నంద్యాల జిల్లాకు చెందిన దూదెకుల కాసం వైఎస్ మరణాంతరం జగన్ కు వీరాభిమాని అయ్యాడు. పావురాల గుట్ట వద్ద జగనన్న సీఎం అయ్యేంత వరకు చెప్పులు వేసుకోనని అతని కులదైవం వద్ద చెప్పులు విడిచి మొక్కుకున్నాడు. జగన్ సీఎం అయినప్పటికీ ఆయనను కలిసే అవకాశం రాలేదు. తాజాగా సిద్ధం సభలో జగన్ ను కలిసి దీక్ష విరమించారు కాసిం. నాటి నుండి నేడు కర్నూలు సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్ కు కలిసేంత వరకు కాసిం కాలికి చెప్పులు తొడకలేదు. తాను పొలం పనులు చేసుకునేటప్పుడు ఇబ్బందులు పడ్డ చుట్టుప్రక్కల వారు మాటలతో బాధ పెట్టినా తాను మాత్రం ఒక అకుంఠద దీక్ష చేసుకుని చెప్పులు లేకుండా 10 ఏళ్లు తిరిగాడు. 2019లో వైఎస్ జగన్ దిగ్విజయం సాధించి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ సీఎం జగన్ కలిసేందుకు వీలు పడలేదు. సీఎం స్వయంగా వచ్చి తనని కలిసే వరకు ఈ దీక్ష విరమింప చేసేది లేదని ఎండనక వాననక చెప్పులు లేకుండానే తిరిగారు. కానీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా నిన్న కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఎమ్మెల్యే శిల్పారవి సహాయంతో సీఎం జగన్ ను కలిశారు. ఆయన్ని కన్నులారా చూశారు. సీఎం జగన్ స్వయంగా తనకి చెప్పులు జతను పంపి కాసింతో దీక్ష విరమింపచేశారు. ఇక ఈ జీవితానికి ఇంతకన్నా ధన్యత దొరకదని ఎంతో ఆనందంతో ఆయన దీక్ష విరమించి చెప్పులు ధరించారు. తన 14 ఏళ్ల కల సాకారమైందని వివితభ్యులు అయ్యారు. చేసుకుంటా ఉన్నా కానీ అందరు అడుగుతానే కానీ నేను జగనన్నను సీఎం కలిసేంత వరకు చెప్పులు వేసుకోనని వాగ్దానం చేసింటి. నిన్న అవకాశం మా శిల్ప రవెన్న గారు అవకాశం ఇచ్చి స్వయాన తోలుకపోయి నాకు అన్న ఫలానా కాసిం మన వీరాభిమాని అన్న అని చెప్పి స్వయాననే చెప్పినాక నాకు చెప్పులు వేసుకున్నాను. ఇక నా చెప్పులు రాజశేఖర రెడ్డి కుటుంబం ఎల్లవేళలా ఆ తిరుపతి దేవస్థానంలో రేవణూరయ్య దర్శనం చేసుకుంటామో లేదు కానీ అంత కాడికి ఆనందంగా కళ్ళు నిన్న కలుచుతుంటే నా ఆనందం నా బాధ అంతా ఒక్కటేసారి కలిసి వచ్చింది. సంతోషం తట్టుకోలేకున్నాను, అటు దుఃఖాన్ని తట్టుకోలేకున్నాను. కళ్ళు అట్టు అయిపోయినాయి. చాలా సంతోషంగా ఉంది. జగనన్న మళ్ళీ జగనే సీఎం అవుతాడు. నిరుపేదలకు బాగా సహాయం చేస్తున్నాడు. అమ్మఒడి రైతు భరోసా అన్నీ వేసినాడు. బాగా సంతోషం ఉంది. నా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నారు. దయచేసి మా పేదవాళ్లకు సహాయం చేసిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి అంటే ప్రపంచంలో ఒక జగనన్నే. మాకు రవెన్న అందుబాటులో ఉండి అన్న అనే ఆప్యాయంగా పిలుచుకొని తమ్ముడు ఇక్కడ నీకేం కావాలన్నా ప్రతి ఒక్కరికి దూరం అనేదే లేదు. ఏదేదో చెప్తున్నారు రవెన్న గురించి. రవెన్న చాలా మంచివాడు. ఇంట్లోకి అన్నీ చేసి సొంతం తమ్ముని కాడికి ఎక్కువ చూసుకుంటున్నాడు అందరినీ. ఏదో సొల్లు చెప్తున్నారు రైతులలో అవెల్ల అబద్ధాలు. మాకు తెలుసు హృదయం ఎటువంటిది అని. చిన్న పిల్లని మనస్తత్వం అంటే ఒక రవెన్నదే. చాలా సంతోషం రవెన్న. నీకు రుణపని, నీ కుటుంబానికి రుణపని ఎల్లవేళలా సేవ చేసుకుంటూ ఉంటాను. జై జగన్, జై శిల్పి రవెన్న. వేసవి కాలంలో త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ మనోహర్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు ఆదేశించారు. త్రాగునీటి సమస్యల పరిష్కారానికి ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ కార్యాలయంలో ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో ఎక్కడ త్రాగునీటి సమస్య ఏర్పడినా 08514234424 కి కాల్ చేసిన వెంటనే సంబంధిత అధికారులతో తనిఖీలు చేయించి త్రాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. గ్రామీణ నీటి సరఫరా విభాగపు అధికారులు త్రాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి త్రాగునీటి పథకాలు పరిశీలించి ఎక్కడైనా మరమ్మతులు ఉంటే చేపట్టాలని ఆదేశించారు. పైప్ లైన్ల లీకేజీలు, బోర్ల మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఇబ్బందులు ఎదుర్కోకుండా త్రాగునీటి ప్రజలకు సరఫరా చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సిపిడబ్ల్యూఎస్ స్కీమ్లన్నీ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతి రాజా డెంటల్ హాస్పిటల్లో దంత వైద్యానికి అందుబాటులోకి వచ్చిన బజాజ్ ఫైనాన్స్ ఈఎంఐ సౌకర్యం వినియోగించుకోవాలన్న డాక్టర్ రాజీవ్, డాక్టర్ ప్రశాంతి. నంద్యాలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్. దోర్నిపాడు మండల కేంద్రంలో విషాదం, విద్యుత్ షాక్ తో తాపు మేస్త్రి రాజా మృతి. ప్రముఖ పుణ్యక్షేత్ర మహానందిలోని రుద్రగుండం కోనేరులో జలశక్తిపై అధ్యయనానికి విచ్చేసిన ఎంటాచ్ ఢిల్లీ మిషన్ ఆన్ వాటర్ నిపుణులు. సిరివేల మండలం ఎర్రగుంట్ల గ్రామంలో వైసీపీ షాక్, కాపు నేత ఆధ్వర్యంలో 100 కుటుంబాలు మాజీ మంత్రి అఖిల సమక్షంలో టీడీపీలో చేరిక. జగనన్న సీఎం అయ్యే వరకు చెప్పులు వేసుకోను అని మొక్కుకున్న అభిమాని, కర్నూలులో చెప్పులు ఇచ్చి దీక్ష విరమింపజేసిన సీఎం జగన్. త్రాగునీటి సమస్యల పరిష్కారానికి ఫిర్యాదులు విభాగం ఏర్పాటు, సమస్యపై కాల్ చేయాలని ప్రజలను కోరిన నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.